శివాయ. ఇవాళ ఉచ్చిష్ట గణపతి సాధనలో 3వ భాగం. ఈ భాగంలో మనం విశ్వభూషణ ఋషి గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన ఎవరు, ఆయన దర్శనం యొక్క ప్రత్యేకత ఏంటి, మౌద శాఖలో ఆయనకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది, ఈ విషయాలన్నీ పరిశీలిద్దాం ఇవాళ. ముందుగా ఋషి అనే పదం అర్థం స్పష్టం చేసుకుందాం. మన భారతీయ సంప్రదాయంలో ఋషి అంటే కేవలం ఒక సాధువు లేదా ఒక గ్రంథకర్త కాదు. ఋషి అంటే ద్రష్ట. ఈ ద్రష్ట అనే పదం చాలా గంభీరమైనది. అంటే మంత్రాన్ని తయారు చేసిన వ్యక్తి కాదు, మంత్రాన్ని దర్శించిన వ్యక్తి. ఇది మన పరంపర యొక్క మౌలిక సిద్ధాంతం. మంత్రాలు మానవ నిర్మితం కావు, అవి శాశ్వతమైన శబ్ద తరంగాలుగా విశ్వంలో ఉంటాయి. విశ్వ సృష్టికి ముందు కూడా మంత్రాలు ఉన్నాయి, విశ్వ సృష్టి సమయంలో కూడా అవి ఉన్నాయి, విశ్వ ప్రళయం తర్వాత కూడా అవి ఉంటాయి. అవి కాల అతీతమైనవి. తపస్సు ద్వారా, ధ్యానం ద్వారా, అంతర దృష్టి ద్వారా ఆ శబ్ద తరంగాలను గ్రహించి వాటికి శరీరమిచ్చి మన ప్రాపంచిక భాషలో ప్రకటించిన వ్యక్తే ఋషి అంటారు. ఆ ఋషి మంత్రాలను సృష్టించలేదు. ఆ ఋషి దానిని కేవలం తన అంతరనేత్రంతో చూశాడు, దర్శించారు, తన అంతర చెవితో విన్నారు. ఆ తర్వాత దాని శబ్ద రూపాన్ని ప్రపంచానికి అందించారు. అందుకే ఋషులు మన పరంపరలో దైవ సమానులు. ఆ ఋషి ద్వారా మాత్రమే మంత్రం చైతన్యంలో ఈ లోకంలోకి ప్రవేశిస్తుంది. అందుకే ప్రతి మంత్రానికి ముందు ఋషిని స్మరించడం తప్పనిసరి అని శాస్త్రం ఘోషిస్తుంది, కొన్ని సిద్ధ మంత్రాలకు తప్ప. ఇందులో ఈ మంత్రానికి విశ్వభూషణ ఋషి ఈ పేరును విడగొట్టి చూస్తే విశ్వం అంటే సమస్త సృష్టి, భూషణ అంటే అలంకారం, విశ్వభూషణుడు అంటే విశ్వాన్ని తన అలంకారంగా ధరించిన వారు అని అర్థం, లేదా విశ్వంలోని సకల శక్తులను తన భూషణాలుగా చేసుకున్నవారు అని అర్థం. ఈ నామమే ఒక గంభీరమైన తత్వాన్ని సూచిస్తుంది. సాధారణంగా మనం అలంకారాలను బాహ్య వస్తువులుగా చూస్తాం. బంగారం, ఆభరణాలను, రత్నహారాలను, వస్త్రాలను అలంకారాలుగా ధరిస్తాం. ఇవి బాహ్య అలంకారాలు. కానీ ఈ ఋషి విశ్వం మొత్తాన్ని ఒక అలంకారంగా దర్శించిన మహాద్రష్ట. అంటే సృష్టిలోని ప్రతి వస్తువు, ప్రతి జీవి, ప్రతి శక్తి అన్ని పరబ్రహ్మం యొక్క ఆభరణాలుగా ఆయన చూశారు. సూర్యుడు ఒక ఆభరణం, చంద్రుడు ఒక ఆభరణం, నక్షత్రాలు, గ్రహాలు, పర్వతాలు, నదులు, వృక్షాలు, పక్షులు, మానవులు ఇవన్నీ ఆ పరబ్రహ్మ తత్వం యొక్క విభిన్న ఆభరణాలు. ఈ విభిన్న ఆభరణాలని దర్శించేది, తనలో కలుపుకునేది, తను ధరించేది కూడా ఆ పరబ్రహ్మ తత్వమే. ఈ దర్శనమే అద్వైత తత్వం యొక్క శిఖరం. ఈ దర్శనం ఉన్న వ్యక్తికి ఎక్కడా శుచి ఉండదు, ఎక్కడా అశుచి ఉండదు, తాజ్యం ఉండదు, ఎక్కడా హీనం ఉండదు, ప్రతిదీ దివ్యమే. విశ్వభూషణ ఋషి గురించి బహిరంగ గ్రంథాల్లో సమాచారం దాదాపు దొరకదు. ఆయన ఎక్కడ తపస్సు చేశాడు, ఎప్పుడు జీవించాడు, ఆయన శిష్య పరంపర ఎవరు, ఈ వివరాలన్నీ గురు పరంపర ద్వారా మాత్రమే తెలుస్తాయి. మన పరంపర ప్రకారం విశ్వభూషణ ఋషి చాలా ప్రాచీన కాలానికి చెందినవారు. ఆయన అథర్వణ వేద కాలానికి సమకాలికులు. కొంతమంది ఆచార్యుల అభిప్రాయం ప్రకారం ఆయన అథర్వణ వేద దర్శనం చేసిన మూల పురుషుల్లో ఒకరు. అథర్వణ వేదంలో అథర్వణాంగిరస, భృగు వంటి ప్రసిద్ధ ఋషులు ఉన్నారు. వారితో పాటు విశ్వభూషణ ఋషి కూడా ఒక ప్రముఖ ద్రష్ట. కానీ ఆయన దర్శించిన భాగాన్ని గోప్యంగా ఉంచబడింది, గోప్యంగా మారిపోయింది. అందుకే ఈయన పేరు బహిరంగ గ్రంథాలలో అత్యంత ప్రసిద్ధం కాలేదని గమనించండి సాధకులారా. పరంపరాగత చరిత్ర ప్రకారం విశ్వభూషణ ఋషి హిమవత్ పర్వత ప్రాంతంలో సుదీర్ఘకాలం తపస్సు చేశారు. ఆయన తపోబలంతో గణపతిని ప్రసన్నం చేసుకున్నారు. గణపతి ప్రత్యక్షమై తన ఉచ్చిష్ట రూపాన్ని ఆయనకు దర్శింపచేశారు. ఈ దర్శనంలోనే ఉచ్చిష్ట గణపతి మంత్రం ఆవిర్భవించింది. ఆ మంత్రాన్ని
విశ్వభూషణుడు తన శిష్యులకు బోధించారు. ఆ శిష్య పరంపర కూడా ఈ మౌద శాఖకు సంబంధించినదే. విశ్వభూషణ ఋషి యొక్క విశిష్టత ఏమిటంటే ఆయన ఉచ్చిష్ట తత్వాన్ని నేరుగా దర్శించాడు. సాధారణంగా ఋషులు ఒక నిర్దిష్ట దేవతను, ఒక నిర్దిష్ట శక్తిని దర్శిస్తారు. కానీ విశ్వభూషణుడు సృష్టి మొత్తం యొక్క మూలతత్వాన్ని, అంటే సృష్టి జరిగిన తర్వాత మిగిలిపోయిన బ్రహ్మ యొక్క శేష స్వరూపాన్ని దర్శించారు. ఈ దర్శనం చాలా అరుదైంది, ఎందుకంటే అది ఏ ఒక్క దేవతలో పరిమితం కాదు. ఇది అన్ని దేవతలకు మూలమైన పరమతత్వం. ఆ దర్శనం నుండే ఉచ్చిష్ట గణపతి మంత్రం ఆవిర్భవించింది. ఎందుకంటే ఆ తత్వం యొక్క సగుణ స్వరూపం గణపతి, ఉచ్చిష్ట గణపతి. ఇక్కడ ముఖ్యమైన భేదం చెప్పాలి. తాంత్రిక గ్రంథాలలో ఉచ్చిష్ట గణపతికి సంబంధించిన ఋషి గురించి కంకోళ ఋషి అని కొందరు, సుధీర ఋషి అని కొందరు అనేక పేర్లు కనిపిస్తాయి. వీరు చెప్పిన మంత్రక్రమం కూడా ఒక రకంగా ఉంటుంది. వీరి దర్శనం కూడా ప్రామాణికమే, కానీ మార్గం కూడా ఫలప్రదమే. కానీ విశ్వభూషణ ఋషి మౌద శాఖ మూలద్వారం నుండి దర్శించిన క్రమం దీనికి భిన్నం. తాంత్రిక క్రమంలో ఆగమ ప్రభావం ఎక్కువ. అంటే తంత్ర సహితాలు, రహస్య గ్రంథాలు, గురు పరంపరల ద్వారా ఆధారంగా ఏర్పడిన క్రమం. వేదోక్త క్రమంలో సూక్త ప్రభావం ఎక్కువ. అంటే నేరుగా అధర్వణ వేద సూక్తాల నుండి ఉత్పన్నమైన మంత్రక్రమం. ఈ రెండు చెల్లుబాటయ్యే మార్గాలే, కానీ వాటి శక్తి స్వభావంలో, అవి ఇచ్చే అనుభవాల్లో సూక్ష్మమైన తేడాలు ఉన్నాయి. వేదోక్త మార్గం ప్రాచీనమైనది, మూల ప్రామాణికత కలిగినది. అది నేరుగా శృతి ప్రమాణంపై ఆధారపడి ఉంటుంది. అందుకే మౌద శాఖ లాంటి సంప్రదాయానికి ప్రత్యేకమైన గౌరవం కూడా ఉంటుంది. విశ్వభూషణ ఋషి యొక్క మరో గొప్పతనం, ఆయన బోధించింది సాధనా క్రమం కేవలం బాహ్య ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వదు. ఆంతరంగిక శుద్ధికి, అద్వైత భావనకు, ఆత్మ బ్రహ్మ ఏకత్వ అనుభవానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆయన దృష్టిలో బాహ్య పూజ అనేది అంతర సాధనకు ఒక సహాయకరం మాత్రమే అని. అసలైన పూజ సాధకుని హృదయంలో జరుగుతుంది. బాహ్య విగ్రహం ఒక ఆధారం మాత్రమే. నిజమైన దేవత హృదయంలో ప్రకాశిస్తుంది. బాహ్య మంత్రోచ్చారణ ఒక సాధనం మాత్రమే. నిజమైన మంత్రం చైతన్యం హృదయంలో మెరుస్తుంది. ఈ అంతర బాహ్య సమన్వయమే ఆయన యొక్క బోధ యొక్క ప్రత్యేకత. ఒక ప్రాచీన పరంపర చెప్పేది ఏంటంటే, విశ్వభూషణ ఋషి తన శిష్యులకు మంత్రం ఇచ్చేటప్పుడు ఒక ముఖ్యమైన నియమం పెట్టేవారు. ఈ మంత్రాన్ని పొందినవారు ఏ జీవిని అచుచుగా చూడకూడదు, ఏ వ్యర్థాన్ని మలినంగా భావించకూడదు. విశ్వంలోని ప్రతిదీ ఆ ఉచ్చిష్ట బ్రహ్మస్వరూపమే అనే భావనతో జీవించాలి అని. ఈ నియమాన్ని పాటించలేని వాళ్ళు ఈ మంత్రానికి అనర్హుడు. ఈ నియమమే మౌద శాఖ యొక్క మూల సాధన యొక్క హృదయం. ఈ నియమం బాహ్య సామాజిక నియమాలను ఉల్లంఘించమని చెప్పదు. ఇది అంతరంగ భావన గురించి. బాహ్యంగా సాధకుడు సామాజిక నియమాలను పాటిస్తూనే అంతరంగంలో అద్వైత భావనను నింపుకోవాలి. ఇలా వాళ్ళ శిష్యులకి, వాళ్ళ శిష్య పరంపరకి ఇదే నేర్పించారు. తదుపరి మనం వచ్చే భాగంలో మనం ఉచ్చిష్ట బ్రహ్మతత్వం గురించి, అధర్వణ వేదంలోని ఉచ్చిష్ట సూక్తం గురించి విస్తృతంగా తెలుసుకుందాం. ఇది ఈ సిరీస్లో అత్యంత ముఖ్యమైన భాగాల్లో ఒకటి. ఎందుకంటే ఈ తత్వాన్ని అర్థం చేసుకోకుండా ఏ సాధన చేసినా అది కేవలం యాంత్రిక చర్యగా మిగిలిపోతుంది తప్ప తత్వం అర్థమవ్వదు. తత్వం అర్థమైతేనే సాధన జీవంగా మారుతుంది. గమనించుకోండి సాధకులారా, ఇవి మీకు ఇక్కడ చెప్పేది 6 అధ్యాయాల తర్వాత నుంచి మాత్రమే మీకు లోతైన విషయాలు ఆ తత్వం గురించి, ఆ విధి విధానాల గురించి లోతుగా వివరించబడతాయి. మొదటగా తత్వం గురించి, తర్వాత న్యాసం గురించి, ఇలా అనేక విషయాలు చెబుతూ ఈ వీడియోలని 12 భాగాలతో ముగిస్తాం. ఈ 12 భాగాలు పూర్తిగా విన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి మంత్రాలు,
అంగన్యాస కరన్యాసాలతో పాటు హృదయన్యాసం ఋషిన్యాసం ఎలా చేయాలి అనేది కూడా కొంత సంక్షిప్తంగా చెప్పబడుతుంది. ఎందుకంటే అంగన్యాస కరన్యాసాలలోనే హృదయన్యాసం ఈ న్యాసాలలోనే చాలా వరకు ఆ మంత్రంలో ఉన్న బీజాక్షరాలు బాహ్యపరచబడతాయి. అలా గమనించుకొని ప్రతి వీడియోని పూర్తిగా వినడం నేర్చుకోండి సాధకులారా. ఇందులో ఇప్పటి వరకు ఎక్కడా దొరకని మంత్ర భాగాలు ముందు ఉన్నాయి. అవి గుర్తుంచుకోండి. స్కిప్ అసలు చేయకండి. ఎందుకంటే మీరు స్కిప్ చేసిన క్షణమే మంచి సబ్జెక్టు పోవచ్చు. కనుక మంత్ర సాధన లేకొచ్చే ఎవరైనా సరే ఈ నియమాలను పాటించండి. ఇంతకుముందు మేము ఛానల్లో చాలా ప్రయోగ విద్యలు మంత్ర విద్యలు పెట్టాం. అవి వేరు, ఇప్పుడు చెప్పబోయే వేరు. ఈ మహావిద్యల గురించి లోతుగా వివరణంగా ఇవ్వడం మాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చి మీకోసం ఇలా విడివిడిగా చేస్తున్నాం. ఎందుకంటే మేము గంటసేపు వీడియో పెట్టినా మీరు వినేది 5 నిమిషాలే. ఆ 5 నిమిషాల్లో మీకు ఏమి అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. కానీ మీరు విన్నా వినకపోయినా చెప్పడం నా ధర్మం. అందుకే చెబుతూ ఉంటాను. సర్వే జనా సుఖినో భవంతు.